ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోన్న ఏ చాట్ బాట్ గ్రోక్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ దీనిని ఎక్స్ లో ప్రవేశపెట్టాడు. అయితే గ్రోక్ మిగతా వాటికి భిన్నం. ఎలాంటి వాటికైనా సరే టక్కున సమాధానాలిస్తోంది. గ్రోక్ దెబ్బకు జాతీయ స్థాయిలో బీజేపీ ఐటీ సెల్ మూతపడే స్థితికొచ్చింది. గ్రోక్ కు ఏ ప్రశ్న సంధించినా సరే నిజాలను అలా చెప్పేస్తోంది. హిందీ భాషలో అయితే తన మాటలకు వెటకారం కూడా జోడిస్తోంది. ఇదే ఇప్పుడు దేశంలో సెన్సేషన్. అయితే ప్రతిపక్షాలు చాలా చోట్ల అధికార పక్షాలను ట్రోల్ చేసేందుకు గ్రోక్ ను వాడుతున్నారు. దాని సమాధానాలను పోస్ట్ చేసి హల్చల్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి జై కొట్టింది గ్రోక్. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా మూగబోయింది. దాని జోలికే వెళ్లడం లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన కంటే బెస్ట్ అని కితాబిచ్చింది గ్రోక్. ఓ యూజర్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. అసలు ఇందులో నిజముందా అని గ్రోక్ ను అడిగాడు. వెంటనే సమాధానమిచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం, రుణమాఫీ, మౌలిక సదుపాయాలు పెంచడం, ఏఐని అద్భుతంగా ఉపయోగించడం లాంటివి చాలా బాగున్నాయి. తెలంగాణ రైజింగ్ లాంటి వాదనలకు బలం చేకూరిందని న్యూ తెలంగాణ అనే అర్థంలో సమాధానమిచ్చింది గ్రోక్. అయితే బీఆర్ఎస్ కు కూడా చురకలు వేసింది గ్రోక్. ప్రతిపక్షాలతో రేవంత్ రెడ్డికి వివాదాలున్నాయి. కానీ అవి విజయాలను కప్పిపుచ్చలేవని గులాబీల గోబ గుయ్యమనిపించేలా గ్రోక్ షాక్ ఇచ్చింది. కేసీఆర్ పాలన కంటే మెరుగ్గా ఉందా అని అడగ్గా అవునని సమాధానమిచ్చింది గ్రోక్. కేసీఆర్ చేసిన వాటికంటే ఇప్పుడు రేవంత్ చేస్తున్న సంక్షేమ ప్రయోజనాలు స్పెషల్ గా ఉన్నాయని గ్రోక్ తెలిపింది. ఇది గ్రోక్ చెప్పడమే కాదు, తెలంగాణ గ్రోత్ ఏడాదిన్నరలోనే కనిపిస్తోందని నెటిజన్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాలనకు జై కొడుతున్నారు.